ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాదమ్మా, మరి ఇంతమందికి తెలిసినప్పుడు పెళ్ళయిందని ఒక ఇంతమంది సెలబ్రిటీస్ పేరు ఇప్పుడు ఈయన చెప్పారు, ఇంతమందికి తెలిసినప్పుడు మీరు ఎందుకు అతను మాటలు నమ్మి ఒక 3 సంవత్సరాలు మీరు నిన్నే అన్నారు 3 సంవత్సరాలు నా మెడలో మంగళసూత్రం ఉంది, నా కాళ్ళకి మెట్లు ఉన్నాయని. 3 సంవత్సరాల తర్వాత తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాటిని? ఏమండి ఇప్పుడు తీసేయడం అంటే అగౌరవంతో తీసేయడమో లేకపోతే ఇదని కాదు, క్యారీ చేయడానికి లేకపోతే బయటకు వెళ్ళడానికో లేకపోతే ట్రావెలింగ్లోనో అలా తీసేయడమే అండ్ వేసుకోండి. బేసిక్గా నేను ఎక్కువ పెట్టుకోనండి, నాకు ఏమైనా ఎక్కువ ఇష్టం ఉంటే రింగ్స్ ఒకటే ఇష్టం, ఒంటిపైన గోల్డ్ అంత ఎక్కువేమి ఇష్టం ఉండదు. లేకపోతే బంగారం చేయించుకోవడం అలానే చేయించుకుంటాను కదా, మీరు అడగండి అదే రాజుతారని ఏమన్నా అమ్మకి హారం చేయించుకుందా వడ్డానం చేయించుకుందా అని, నేను ఎప్పుడు నాకేం కూడా చేయించుకోలేదు. బట్ కాబట్టి ఇవనేవి ఇప్పుడు తెలుగు అంటే హిందూ సంస్కృతిలో వరకు ఆ పిల్ల క్యారీ చేసేది, కానీ మంగళసూత్రం వరకు ఇప్పుడున్న చాలా కల్చర్స్ లో అదే వాళ్ళు ఏంటి అంటే మనం ఏం సమాధానం చెప్తున్నాం. ఇప్పుడు మెట్టెల వరకు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 80-85 ఫోటోగ్రాఫ్స్ విషయంలో మెడలో నల్లపూసలు వేసుకున్నట్టుగాను ఇద్దరు కలిసి భార్య భర్తలు ఉన్నట్టుగాను ఉన్నాయి. తర్వాత మరి వీళ్ళు పాపం సినిమా కల్చర్ అనుకున్నారు, పోస్ట్ కల్చర్ అనుకున్నారు, ఇద్దరు మళ్ళీ మరి బహిరంగంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వెర్షన్ ఏంటంటే మాత్రం వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, మంచి ముహూర్తం చూసి టైం చూసి పబ్లిక్ గానే చేసుకుని మనం వెడ్డింగ్ గ్యాదరింగ్ లాంటిది పెట్టుకుందాం అని చెప్పి. అది మీరు చెప్పండి. సో మేము ఫస్ట్ జరిగిన దాంట్లో పేరెంట్స్ ఎవరు లేరు కదండి, అది నాకు అతనికి మాత్రమే జరిగిన ఒక ప్రామిస్ కన్సిడరేషన్లోకి తీసుకున్నా సరే ఒక 5 years తర్వాత మళ్ళీ చేసుకుందాము కట్టాడు. సో 2014 నుంచి 5 years తర్వాతకి 19 అనుకోవచ్చు, మనకి 2020 లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడ్డాము, ఆ 2 years గ్యాప్ రావడము, ఈ 2 years చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఒకవేళ లాక్డౌన్ పడకపోయిన ఉంటే నాకు తెలిసి మేము చేసుకునే వాళ్ళం. అతని ఫాదరు మదరు ఈ అమ్మాయి వీళ్ళు వెళ్ళినటువంటి ట్రిప్పులు టూర్లు ప్రతి దాంట్లో పిల్లమెడలో మంగళసూత్రం ఉంటుంది, నల్లపూసలు ఉంటాయి. లీగల్ గా ఒక ఆధారం లేనప్పుడు మీకు పెళ్ళయిందని చెప్పి ఇట్లా కన్సిడర్ చేస్తారా సార్? పోలీసులు కన్సిడర్ చేస్తారా? అంటే నేను ఏమంటానంటే సార్, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పోలీసుల ముందు పెడతాం. ఇవి అంటే మీకున్న అనుభవంతో నేను నాకు క్వశ్చన్ ఇంకా కన్సిడర్ they have to consider అంటే ఒక the prima facie evident. If they doesn't consider that she is not deceived on the pretext of marriage, then obviously those sections cannot be imposed. ఒకటి పెళ్లి అని మోసం చేయాలా, లేదా డమ్మి పెళ్లి చేసుకుని అమ్మాయిని శారీరకంగా వాడుకోవాలా, లేదా సహజీవనం చేసుకుని కడుపులు చేసి తీయించేసిన దానికో అక్రమ సంబంధాలు అంటగట్టి అమ్మాయిని రోడ్డు మీద లాగిన దానికో దానికైనా కాగ్నిజెన్స్ తీసుకోవాలా. అసలు మన గ్రే ఏరియా ఆఫ్ లాలో లివింగ్ అనేటువంటి దానికి సంబంధించి డిఫైన్డ్ లా అనేటువంటిది లేట్ డౌన్ చేసలేదు అనేటువంటిది తప్పు. బిఎన్ఎస్ రూపంలో ఉన్నటువంటి చట్టాల్లో ఇలాంటి నిర్వచించలేని సంబంధాలు మనం అచ్చతెలుగు భాషలో మాడుకుంటే వాటిల్ని కూడా పెళ్ళో ఉద్యోగం అనో ఇంకోటి ఏదోనో లూర్ చేసి తీసుకున్న 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కొత్తగా వచ్చినటువంటి చట్టాల్లో కూడా ఉన్నది. ద న్యూ లాస్ అండ్ దేర్ స్పిరిట్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ దో ద క్రైమ్ హ్యావ్ బీన్ కమిటెడ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ July 1st, 2024. Okay. That is our presentation to the court and as well as police station. Yes. నేను అనేది ఏంటంటే ఇక పర్టికులర్ గా తాళి కట్టే ఇలా మూడు వేస్తున్న వీడియో ఉంటేనే ఈ అన్నిటిని కన్సిడర్ చేస్తాం అనేటువంటి వ్యక్తులతో మా వాదన లేదు. వ్యక్తులు కాదు, చట్టంలో ఉందా అని అడుగుతాను. చట్టంలో అసలు ఇతని పెళ్లి అనే దాంతో సంబంధం లేకుండా జరిగిన మిగతా ఉదంతాలు అన్నింటి మీద కూడా చాలా సెక్షన్లు ఉన్నాయి. ఓకే 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 ఈ పిల్లకి జరిగిన అన్యాయం మీద ఈ 3 ముళ్ళు అనే తంతు, దాని నిర్వచనం, దానికి సంబంధించిన ప్రూఫ్సే కాకుండా చుట్టూ జరిగిన చాలా వాటి మీద ambient amount of information, evidences and proofs are provided. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, అసలు పెళ్ళే కాలేదు అంటే ఒక లీగల్ ప్రూఫే లేనప్పుడు విడాకులు ఇస్తేనే విల్లా ఇస్తాను, అసలు పెళ్లి కానప్పుడు విడాకులు అనేది ఎలా పోయింది అంటే లీగల్ గా పెళ్లి అనేది లేనప్పుడు చాటింగ్ అయితే కోర్టు సర్టిఫికేట్ చేసింది మీడియా కూడా ఇస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతుందల్లా రాజ్ తరుణ్ అతని పాప అతనికి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసే అంత అవసరం మాకు లేదు. మా ఉద్దేశం వల్ల నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పోనీ చేసుకోలేదని ప్రచారం చేసిన కడుపైన నీ అకౌంటా కాదా, సారీ టు సే ది సమాల్ అన్నా నీవు అనుకోద్దు, నీ అకౌంటా కాదా, నీ సంబంధం ఉందా, డబ్బులు కట్టిన నీ అకౌంటా, నువ్వు కట్టిన క్యాషా, అది కూడా నీ సంబంధం లేదా, మెడలో నల్లపూసలు కూడా ఈ పిల్ల కట్టేసుకుందా, నువ్వు వేసావా, తల్లిదండ్రుల దగ్గర నువ్వే లాక్కొచ్చావా, అలా ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఈ పిల్లలే పారిపోయి నీతో వచ్చిందా, జస్ట్ క్యాజువల్ గా నన్ను బాగా చూసుకునేది అంటావా, లేదా కడుపులో తీసుకోవడం తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి కూడా మీ బిగినింగ్ స్టేజ్ లో రోడ్డు మీద పాపర్లో ఉన్నప్పుడు పెట్టిందా పెట్టలేదా,
ఇప్పుడు కూడా ఈ పిల్ల చేస్తున్న పోరాటం చాలా మంది డబ్బుల కోసం. అతనేమి అంబానీ గారు అల్లుడు కాదండి, అదానీ గారికి సంబంధించిన చుట్టం కాదండి. అతను మినిమం ఒక మామూలు హీరో. తన దగ్గర ఏదో బీభత్సమైన ఆస్తులు ఉండి ఆ ఆస్తులకి అమ్మాయి ఎరాయాల్సిన అవసరం లేదండి. ఆ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఇద్దరు కళల సౌధం కింద 2017లో అక్కడ ఉన్న కార్పస్ ఫండ్ రిజిస్టర్లు కానీ అన్నింటిలో సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ ఇల్లు ఇచ్చేస్తారనేటువంటి లూరింగ్ ఈ కేసు పెట్టడానికి ముందే ఉన్నా ఇవాళ దీనికోసం పోరాడుతున్నట్టు